ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆదివాసీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ మన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ ప్రారంభిస్తారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపును కాకినాడ జిల్లాలో ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో మెట్రో రైల్ 2వ దశ ప్రతిపాదనలపై సమగ్ర పథక నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా వేగంగా అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, వొకేషనల్ విద్యా కేంద్రాల ఏర్పాటు చేస్తామని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పేర్కొన్నారు. పథకం అమలు తీరుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిన్న ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో 2023-24 నుంచి 2025-26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకానికి మొత్తం 24,000 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 15,000 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించి వర్చువల్గా ఆదివాసీ గిరిజనులతో మాట్లాడతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా కొత్త, పాత, బల్లుగూడ ఆదివాసీలతో ప్రధానమంత్రి మాట్లాడతారని వెల్లడించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల హామీ ఇచ్చారు. 2030 సంవత్సరం నాటికి విదేశాలకు 1,00,000 కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపద ఎగుమతికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో నేను పర్యటించిన కేంద్ర మంత్రికి ఆంధ్రప్రదేశ్ మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి సిద్దిరి అప్పలరాజు స్వాగతం పలికారు. అనంతరం ఆక్వా ఎగుమతిదారులు, రైతులు, వ్యాపారులతో కేంద్ర మంత్రి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో అమల్లోకి రానున్న మత్స్యకార అభివృద్ధి పథకాల్లో మత్స్యకారులకు మేలు జరిగేలా వీటిని చేరుస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కృష్ణా జిల్లా గిలగలదిండి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న హార్బర్ నిర్మాణ పనులను పరశోత్తం రూపాల పరిశీలించారు. 30 లక్షల రూపాయలు విలువ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మత్స్యకారులకు అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ నగరంలోని రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. హైదరాబాద్లో మెట్రో రైల్ 2వ దశ ప్రతిపాదనలపై సమగ్ర పథక నివేదిక, డిపిఆర్, ట్రాఫిక్ స్టడీస్ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రతిపాదనను పెండింగ్లో పెట్టాలని స్పష్టం చేశారు. మెట్రో విస్తరణపై నిన్న ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరులో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వారీగా గ్రామాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం వారానికి 2 రోజుల చొప్పున వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. పట్టణాల్లో వార్డు సచివాలయ పరిధిలోని ప్రతి బుధవారం, గురువారం ఈ శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా వేగంగా అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహిస్తున్నామని విడుదల రజని తెలిపారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహా పలు డిమాండ్లు నెరవేర్చాలని గత 22 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటికే పూర్తి చేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోటు వెలువరించింది. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో భారత రాష్ట్ర సమితి నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చిట్ట చివరి లబ్ధిదారుని వరకు సంక్షేమ పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. అధికారుల బృందం గ్రామాల్లో పర్యటిస్తూ కేంద్రం అందిస్తున్న పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా లబ్ధి పొందాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని అల్లవరం మండలం, సామంతకుర్రు, ఎస్పల్లిపాలెం గ్రామాలతో పాటు మలికిపురం మండలం, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పొందిన పనితో జీవనాన్ని సాగిస్తున్నామని సామంతకుర్రుకు చెందిన లబ్ధిదారు ఈ సందర్భంగా వివరిస్తూ, బొంతు లక్ష్మి అండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామోపాధి పథకంలో మేము అభివృద్ధి పొందుతున్నాను. 10 సంవత్సరాల మట్టి నుంచి నేను ఒక మేటి కింద చేస్తున్నానండి. ఈ గ్రామంలోని రైతులకు కూడా చాలా బినిపెట్టుగా పనులు చేస్తామండి. ఇక్కడ మా ఫీల్డ్ ఆఫీసర్ గారు కూడా అండి మేము పలికాన్ని పిచ్చుకుని ఆయన తోడు చెప్తే ఆయన గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆయన అన్నీ చెప్పండి, మాకు అమలుపరచండి, మాకు పలానా బోధ చేయమని చెప్తే చేస్తండి, పలానా కాలువ చేయమని చేస్తామండి. పనులు టైంలేండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామోపాధి పథకంలో చాలా బినిపెట్టుగా చేయించారండి. మాకు రోజుకి 270 రూపాయలు వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహా 3 మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఒక కారు దేవరపల్లి మండలం బందపురం వద్ద టైరు పెళ్లంతో డివైడర్ను ఢీకొట్టి అవతల వైపుకి రోడ్డులోకి వెళ్ళింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారుపైకి వేగంగా దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో 2 కార్లలో కలిపి 11 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 3 ఘటనా స్థలంలోనే మరణించగా 8 మంది గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆసుపత్రులకు తరలించారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అహరహం శ్రమించిన జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి ఈరోజు. 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన ఆమె పీడిత ప్రజలు, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. సామాజిక మార్పునకు, చైతన్యం పొందడానికి, లింగ సమానత్వం సాధించడానికి విద్య ఆయుధమని బలంగా విశ్వసించిన పూలే దంపతులు ఆ దిశగా తమ యావత్ జీవితాన్ని అంకితం చేశారు. 1897 మార్చి 10వ తేదీన సావిత్రిబాయి పూలే తుది శ్వాస విడిచారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని, ట్రాన్స్పోర్ట్ సంఘాలతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో అఖిల భారత ట్రాన్స్పోర్ట్ సంఘాలతో ఆయన నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అందరితో చర్చించిన తర్వాతనే కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని హామీ ఇచ్చారు. ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించాలని అజయ్ భల్లా కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు గ్రామస్థాయిలో సేవలు అందుతున్నాయని, అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజేంద్ర తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువ మండలం తూరుమామిడి గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తూరుమామిడి, శాంతేశ్వరం, డబ్బురవలస గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో నిన్న షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలో నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్మన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ ప్రారంభిస్తారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరషోత్తం రూపాల హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపును కాకినాడ జిల్లాలో ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో మెట్రో రైల్ 2వ దశ ప్రతిపాదనలపై సమగ్ర పథక నివేదిక సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.